The students topic పేరు hemiplegia. So what is the meaning of hemiplegia? It is defined as paralysis of one side of the body. ఒక వైపు మాత్రమే పక్క వైపు మాత్రమే వస్తే కనుక పక్షవాతం ఏమంటామో hemiplegia అంటాం. Usually caused by brain lesion such as tumor or by stroke syndrome. ఏదన్నా ట్యూమర్ వల్ల కానీ స్ట్రోక్ అంటే సడన్గా బ్లడ్ క్లాట్ కావడము, హ్యామరేజ్ కావడం బ్రెయిన్లో. ద paralysis occurs on the side opposite on the disorder. సో ఇక్కడ ఏ పక్క అయితే మనకు డిసార్డర్ ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్లో మనకు పక్షవాతం వస్తుంది అనమాట. ఎడమ పక్క ఒకవేళ డిసార్డర్ ఉంటే కుడి పక్క పక్షవాతం రావడం జరుగుతుంది అనమాట. సో వాట్ ఈజ్ ఎటియాలజీ? కారణాలు ఏముంటాయి? ఎ క్లాట్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద బ్లడ్ వెజల్ బ్లాకింగ్ ద బ్లడ్ సప్లై. ఒక క్లాట్ రక్తం గడ్డగట్టిన ముక్క, దాన్ని ఏమంటే మనం థ్రాంబస్ అంటాం. అదేమైంది రక్తనాళాల్లో ఉండిపోయి ముందరికి పోకుండా బ్లడ్ని ఆపేస్తుంది, అదొక కారణము. సెకండ్ ఏంది, ఏ థ్రాంబస్ బ్రేక్స్ అవే ఫ్రమ్ ది సైట్ ఆఫ్ ఒరిజిన్ అండ్ ఫార్మ్స్ ఏ బ్లాక్ ఎల్స్ వేర్ ఇన్ ద సర్క్యులేషన్. ఎక్కడో ఏర్పడినటువంటి క్లాట్ ఏమైంది అక్కడ నుంచి విడిపోయి దూరంగా ప్రయాణించి వేరే ఏదో చోట పోయి బ్లాక్ చేయవచ్చు. దీని ఏమంటే మనం ఎంబోలై అంటాం. ఎంబోలై అంటే బ్లడ్తో పాటు క్లాట్ అనేది ప్రయాణం చేసి ఏదో చోటుకి వెళ్ళి అక్కడ బ్లాక్ చేసేసేయడం అనమాట. నెక్స్ట్ వన్, ఏ బ్లీడ్ ఫ్రమ్ ఏ బ్లడ్ వెజల్ సప్లైయింగ్ ద బ్రెయిన్. రక్తనాళాలకు బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందించేటువంటి రక్తనాళాల్లో బ్లీడింగ్ అయితే కనుక దాన్ని ఏమంటాం మనము సివిఏ అంటాం. సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటే సెరిబ్రంలో రక్తనాళాలు చిట్లిపోయి బ్లీడింగ్ కావడం. నెక్స్ట్ వన్, హెడ్ ఇంజురీ, తలగాయాలు, డయాబెటిస్ మెల్టస్, షుగర్ వ్యాధి, బ్రెయిన్ ట్యూమర్స్ లేదా ఇన్ఫెక్షన్స్. ఉదాహరణకి మెనింజైటిస్ అంటే ఏంది, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద 3 మెనింజస్ లేయర్స్. అవి ఏముంటాయి లేయర్స్ మెనింజస్? అరెక్టోయిడ్ మ్యాటర్ ఉంటుంది, పయా మ్యాటర్, డ్యూరా మ్యాటర్. ఇంకేం కావచ్చు, ఎన్సెఫలైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెయిన్, ఇది కూడా కారణం కావచ్చు. ఇంకేం కారణము, మైగ్రేన్, బొమ్మను పెట్టడము, తలకి ఒకవైపున పెయిన్ రావడము. వాస్కులైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్. మైలైటిస్ కావచ్చు. బర్త్ ట్రామా, పుట్టినప్పుడే పొరపాటే తలకు గాయం కావచ్చు బేబీకి ప్రసవం టైంలో. లేదా డిఫికల్ట్ లేబర్ అంటే ప్రసవ ప్రక్రియ చాలా ఇబ్బందిగా ఉంది, దానివల్ల కూడా బేబీకి ఏదైనా అవకాశం ఉందన్నమాట హెమiplegia కావడానికి. సో వాట్ ఆర్ సిమ్టమ్స్ అండ్ సైన్స్? లక్షణాలు ఏముంటుంది దీంట్లో? ఫస్ట్ వన్, డిఫికల్టీ ఇన్ వాకింగ్, నడటంలో ఇబ్బందిగా ఉంటుంది. దే కెనాట్ స్టడీలీ వాక్ అన్నమాట, మేము గేట్ అంటాం వాకింగ్ అంటే. ప్రాబ్లమ్ ఇన్ బ్యాలెన్స్, వాళ్ళు సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేరు, పడిపోతూ ఉంటారు. డిస్ఫేజియా, ఫేజియా అంటే మింగడం, సో కష్టంగా మింగుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. బ్లర్డ్ విజన్, కంటి చూపు మందగిస్తుంది. అఫేషియా అంటే వారి మాట యొక్క తీరు కూడా మొత్తం మారిపోతుంది, మెత్తిలాగా వస్తుంది. నమ్నెస్ ఆర్ టింగ్లింగ్ ఆన్ ద హాఫ్ ఆఫ్ ది బాడీ, ఒకవైపు మాత్రమే ఏమవుతుంది తిమ్మిర్లు మాటి ఉంటాయన్నమాట. యూరిన్ ఇన్కాంటినెన్స్, యూరిన్ ఆగదు, దెర్ ఈస్ ఇన్కంట్రోలబుల్ పాసేజ్ ఆఫ్ యూరిన్ అనమాట. ఈవెన్ స్టూల్ కూడా కంట్రోల్ లేకుండా పాస్ కావచ్చు. అనేబిలిటీ టు హోల్డ్ ఆబ్జెక్ట్స్, చేతిలో వస్తువులు ఏవి గట్టిగా పట్టుకోలేడు అనమాట. ఉదాహరణకి టైయింగ్ లేసెస్, కాళ్ళల్లో షూస్లో లేసెస్ కట్టాలనుకుంటున్నాడు, కావడం కష్టమవుతుంది. డ్రెస్సింగ్ చేసుకోలేడు, ఈవెన్ బటన్స్ పెట్టుకోలేడు. ఇంకేమవుతుంది, డిప్రెషన్ అయిపోతారు, పూర్తిగా కృంగిపోతారు అన్నమాట. హైట్ అండ్ ఎమోషనల్ సెన్సిటివిటీ, ఎక్కువగా ఎమోషన్స్కి ఎక్కువ తీవ్రంగా సెన్సిటివ్గా ఉంటాడు అన్నమాట. అనేబుల్ టు హ్యాండిల్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, ఎటువంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని కూడా తను హ్యాండిల్ చేయలేడు అన్నమాట, స్ట్రెస్ని తట్టుకోలేడు అన్నమాట. ఏముంటాయి, పూర్ మెమరీ పూర్గా ఉంటుంది, అంటే దేని కూడా చక్కగా గుర్తుండదు. అనేబుల్ టు రీకాల్ రీసెంట్ ఆర్ పాస్ట్ ఈవెంట్స్, గతంలో జరిగినవి కానీ రీసెంట్ జరిగినవి కానీ ఏవి గుర్తు చేసుకోలేడు. ఉదాహరణకి పీపుల్, ప్లేసెస్, లేదంటే యాక్టివిటీస్, ఏదైనా పని చేయడము, అవన్నీ కూడా ఉండవచ్చు. దీంట్లో ఏమంటుంది మనము అమ్నేషియా అంటే డిమెన్షియా అంటాం. అమ్నేషియా అంటే
రీసెంట్ వాటిని మర్చిపోవడం. డెమెన్షియా అంటే పాతవి కూడా మర్చిపోవడం. సో హౌ టు డయాగ్నోస్ దిస్ కేస్? హెమిప్లేజియా వస్తే డయాగ్నోస్ ఎలా చేస్తాం? సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకోవాలి, టెస్ట్ చేయాలి. బ్లడ్లో బయోకెమిస్ట్రీ టెస్ట్లు చేస్తాం. ఏం చేస్తాము? గ్లూకోజ్, ప్రోటీన్స్, క్రియాటినిన్, యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ టెస్ట్ చేస్తాం. తర్వాత గో ఫర్ సిటీ స్కాన్ ఆఫ్ ది క్రేనియం, కంప్యూటర్ టోపోగ్రాఫ్ స్కాన్ చేస్తాం. ఈవెన్ ఎంఆర్ఐ కూడా చేపిస్తాం. అండ్ ఆల్సో ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ కూడా మనం టెస్ట్ చేపిస్తాం. చికిత్స ఏంటి వీళ్ళకి? ఎన్ఎంఈఎస్ అంటాం, న్యూరో మస్కులార్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్. అంటే ఏంది? హై ఇంటెన్సిటీ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇచ్చి మజిల్స్ని యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఇంకేం చేస్తాం? ఇంజక్షన్ ఇస్తాం. ఒకటి బొట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్ చెప్పేసి, ఇట్ డిక్రీజెస్ ద హై మజిల్ టోన్ విచ్ ఆర్ వెరీ టైట్ అండ్ రెసిస్టెంట్ ఈవెన్. సో మజిల్ టోన్ తగ్గించేటువంటి మెడిసిన్ అవుతుంది. దాని పేరు ఏం పేరు? బొట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్ అనమాట. అది ఇచ్చేసి వారికి మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ని తగ్గించేస్తాం. నెక్స్ట్ వన్ ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ. బాగా వాళ్ళకి ఫిజియోథెరపీ చేయిస్తాం. అడ్మిషన్ ఫర్ ది ఇంటెన్సివ్ కేర్ యూనిట్. తర్వాత లో డోసెస్ ఆఫ్ ఐబుప్రోఫిన్ టు మినిమైజ్ ద పెయిన్ ఆఫ్ అటాక్. అటాక్ అయిన తర్వాత పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి తగ్గడానికి ఐబుప్రోఫిన్ అనమాట. సఫిషియంట్ స్లీప్ టు డిక్రీజ్ ద సివియారిటీ ఆఫ్ అటాక్. అటాక్ సివియర్ తగ్గడానికి ఏం చేస్తాము? స్లీప్, నిద్రపుచ్చుతాం ఎక్కువ మటుకు. వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఇంకేం చేయాలి? ప్రొవైడ్ అడాప్టివ్ డివైస్, అంటే ఈజీగా వాడుకునేటువంటి కొన్ని వస్తువుల్ని వాడుకోవడానికి. ఉదాహరణకి సిల్వర్ వేర్ ఎందుకు? అల్యూమినియం ఎందుకు అంటే వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. విత్ థిక్ హ్యాండిల్స్ అండ్ నాన్ స్లిప్ ప్లేట్స్, స్లిప్ కాకుండా ఉన్నటువంటి ప్లేట్స్ అవన్నీ వాడిపోయాలన్నమాట. అసిస్ట్ విత్ మీల్స్, భోజన టైంలో అసిస్ట్ చేయండి. ప్రొవైడ్ ప్యాసివ్ రోమ్ అంటే రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ ఫర్ ద ఎఫెక్టెడ్ ఆర్మ్స్. ఇక్కడ ఏ ఆర్మ్కి అయితే ఎఫెక్ట్ అయిందో వాటికి మనము ప్యాసివ్లీ ఎక్సర్సైజెస్ చేయిస్తాం, లైక్ ఫిజియోథెరపీ. కీప్ స్కిన్ క్లీన్ అండ్ డ్రై అట్ ఆల్ టైమ్స్. చర్మం ఎప్పుడు డ్రైగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఏ రెగ్యులర్ షెడ్యూల్ ఫర్ ట్రైన్ ద పేషెంట్ ద బెడ్. పేషెంట్ని బెడ్ పైనే ఉంచి ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఏంది? ఫిజియోథెరపీ ఇవ్వడం. దీని గురించి ఖచ్చితంగా వారికి ఒక షెడ్యూల్ లాంటిది, ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేయించాలి. ప్లేస్ ఆబ్జెక్ట్స్ లైక్ కాల్బెల్ ఇష్యూస్ ఆన్ ఎఫెక్టెడ్ సైడ్ అండ్ అప్రోచ్ హిమ్ ఫ్రమ్ దట్. ఇక్కడ ఏంది? వాడి పక్కల ఎప్పుడు కాల్బెల్ ఉండాలన్నమాట. వాళ్ళని నొక్కితే మనం వెళ్ళి వాళ్ళకి అసిస్ట్ చేయడానికి వీలుగా ఉండాలి. ఓకే, ఇది కేర్ ఆఫ్ హెమిప్లేజియా పేషెంట్.